అండి ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే కిడ్స్ ఓరల్ హెల్త్ వర్సెస్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్. ఈ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ జనరల్గా కళ్ళకి ఎఫెక్ట్ చేస్తాయి, నోటికి ఏం ఎఫెక్ట్ చేస్తాయి, దానివల్ల యూజ్ ఏముంది అని అనుకుంటున్నారా? పిల్లలు ఎక్కువసేపు టీవీ ల్యాప్టాప్ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఆ టైంలో ఏదో ఒకటి తినాలనుకుంటారు. పోనీ అది మీరు ఏమైనా హెల్తీ పెడుతున్నారా? నో. వాళ్ళకి చిప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఎక్సెట్రా, ఫ్లేవర్డ్ మిల్క్, ఇంకా వేరే అన్నీ ఇస్తున్నారు. అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్లోకి వస్తుంది. మరి ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది? లోపల పళ్ళు పుచ్చిపోతాయి. స్టిక్కీగా ఉండడం వల్ల పళ్ళు తొందరగా క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షుగరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల పైన ఉన్న ఎనామిల్ అన్న లేయర్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఓరల్ హెల్త్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఇది తిన్నది ఊరుకోకుండా పొట్టలోకి వెళ్తుంది కదా, వెళ్ళి ఏం చేస్తుంది? జనరల్ హెల్త్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. తొందరగా ఒబెసిటీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నైట్ టైం స్క్రీన్ చూడడం వల్ల ఏమవుతుంది అని అనుకుంటే పిల్లలు దేని మీద ఫోకస్ పెట్టరు, అన్న స్కిప్ చేసేస్తారు. బ్రషింగ్ స్కిప్ చేయడం వల్ల ఈవెన్ వాళ్ళకి టూత్ క్యావిటీస్ ఇలాంటివన్నీ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో పిల్లలకి మ్యాక్సిమం స్క్రీన్ టైమ్ తగ్గించడానికి ట్రై చేయండి. స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల అవుట్డోర్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నీళ్లు తాగడం ఆపేస్తారు. అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే మన బాడీ మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు మంచిగా ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఇలా స్వీట్ క్రేవింగ్స్ రాకపోవడం, వాటర్ మంచిగా తీసుకోవడం ఇలాంటివి జరుగుతాయి. అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాటర్ తాగరు. జనరల్ హెల్త్ మీద అది కూడా ఎఫెక్ట్ చూపించి ఎర్లీగా జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్క్రీన్ టైము పిల్లలకి ఎంత హాని చేస్తుందో మీరే చూస్తున్నారు కదా. పిల్లలకి ఎప్పుడు స్క్రీన్ అన్నది ఇవ్వకండి.